గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం. నేడు వాక్య ధ్యానాంశం, ఇక ముందు కంటే అధికముగా మేలు చేయును. ఐ విల్ డూ మోర్ గుడ్ టు యూ దాన్ ఎవర్ బిఫోర్. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయంలో బబులోను చెరలోనున్న ఈ ఇశ్రాయేలు ప్రజలను గురించిన మాటలను యెహెజ్కేలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వారి యొక్క భూమిని నాశనము చేసిన వారిగా ఉంటున్నారు. వారి యొక్క మందిరమును కాల్చివేయబడిన స్థితిని జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవదిగా, గుర్తింపు లేని జనముగా వారు మిగిలిన వారిగా ఉన్నారు అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. అట్టి సందర్భంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును మరి యెహెజ్కేలు భక్తుని ద్వారా అట్టి చెరలోనుంటున్న ఇశ్రాయేలు ప్రజలకు అందజేయబడినట్లుగా చూస్తుంటున్నాం. వాటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యభాగములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము పునర్నిర్మాణము, రీబిల్డ్. హీబ్రూ భాషలో బానా అనే పదము అక్కడ వాడడము చూస్తుంటున్నాం. దాని యొక్క అర్థము టు రీఎస్టాబ్లిష్, టు రీబిల్డ్, తిరిగి నిర్మించడము అనేదిగా జ్ఞాపకం చేస్తుంటున్నది. దేవుడు ఏదైతే పాపము మరియు అపవాది శత్రువు మరి ఈ పతన స్థితిని కల్పించి ఉన్నదో వీటిని దేవుడు తిరిగి నిర్మిస్తాను అంటూ వాగ్దానము చేసిన వాడిగా ఉంటున్నాడు. పునర్నిర్మాణము అంటే అది మన ప్రయాసము కట్టడము అని కాదు, కానీ మన జీవితములో నశించుచున్న ప్రదేశాలు అన్నిటినీ కూడా నూతన రూపమును దాల్చేదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది అంటూ ఈ వచన భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. రెండవ ప్రాముఖ్యమైన సత్యం పునరుద్ధరణ, రెన్యూవల్. ప్రియులరా, ఈ రెన్యూవల్ అనే పదమును దేవుడు 2 ప్రాముఖ్యమైన విషయములను జ్ఞాపకం చేస్తాడు. ఏమని అంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచన భాగంలో నూతన హృదయమును, నూతన స్వభావమును దేవుడు అనుగ్రహించి వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, బాహ్యపు పురుషుడు కృషించుచున్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినదినమును వృద్ధి చెందుతున్నది, నూతనపరచబడుతున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు తన నూతనమైన హృదయమును, నూతనమైన ఉద్దేశములను, నూతనమైన విశ్వాసమును, నూతనమైన నిబంధనలతో దేవుడు మనలను మార్చిన దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము వృద్ధి, మల్టిప్లికేషన్. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో వారికి నిత్య జీవము కలుగుటకై నేను వచ్చి ఉన్నాను అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటన చేసిన వారిగా ఉంటున్నాడు. ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే నరుని సృజించి ఉన్నాడో వారు వృద్ధి నొందాలి, వారు ఆశీర్వాదమింపబడాలి, వారు దేవునిలో ఫలించాలి అంటూ దేవుడు వారిని ఆశీర్వదించిన వాడిగా ఉంటున్నాడు. ఇది కేవలము దైవికమైన అనుగ్రహమే, కానీ మన ఒక ప్రయాసం అంటూ ఏదీ లేదు అంటూ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడే నా జీవితాన్ని పునర్నిర్మాణము చేయవాడై ఉంటున్నాడు. దేవుడే నా విశ్వాసాన్ని పునరుద్ధరణ కలగజేయవాడిగా ఉంటున్నాడు. దేవుడే నా ఒక అవసరతలను, నా ఒక క్షేమమును, నా ఒక విశ్వాసమును వృద్ధిపరచువాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు అటు కృప, అటు దీవెన, అటు సమాధానం, అటు ఆశీర్వాదం త్రియక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇహలోక సంబంధమైన జీవితంలో అనేకమైన పర్యాయంలో మేము నష్టపోయిన వారిగా, కష్టపడిన వారిగా, ప్రయాస పొందిన వారిగా, ఇదిగో ప్రభా నేను ప్రార్థించిన వారిగా అనేకమైన పరిస్థితులు మాకు తటస్థించినప్పటికీ నా తండ్రి, ఇదిగో ప్రభా నీవు నిరంతరము మాపై కనుదృష్టిని ఉంచిన దేవుడవు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నావు. అదేవిధంగా ప్రభా, మా జీవితంలో ఆ పునర్నిర్మాణమును కలగజేయమని ప్రార్థిస్తూ, ప్రభా అవును తండ్రి, మమ్మల్ని నూతనముగా నిర్మించే దేవుడవు నీవే అంటూ, మా విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరణ కలగజేసే దేవుడవు అంటూ, నూతనమైన హృదయమును, నీ స్వభావమును అనుగ్రహించే దేవుడవు అంటూ, నా తండ్రి అడిగిన వాటికన్నా గొప్పగా అనుగ్రహమును, నీ దయను అందించిన దేవుడవు అంటూ ఈ వాక్య భాగంలో మా అందరికీ జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సకల సమృద్ధిని
సమాధాన సాక్ష్యమును నీ పరిశుద్ధమైన నామంలో మాకు అనుగ్రహించడానికి నీవు సిద్ధముగా ఉన్నావంటూ జ్ఞాపకం చేస్తుంటున్నావు. ప్రభా, మేము కూడా ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో మా విశ్వాసమును, మా జీవితములను పునర్నిర్మించి నీ కృపచేత, విశ్వాసము చేత, నూతన హృదయము, నూతన స్వభావం చేత పునరుద్ధరణ కలగజేస్తూ నీ దయా కిరీటము చేత, నీ నిండైన దీవెనల చేత మమ్మలందరినీ తృప్తిపరిచి ఇదిగో మా జీవితములను వృద్ధిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అతడు నన్ను ప్రేమించును గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదని సెలవిచ్చినట్లుగా ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తూ మీ నామాన్ని ఎరిగిన మేమందరము కూడా మమ్మల్ని నడిపించి, దీవించి, ఘనపరిచి నీ మహిమకరమైన సాక్ష్యంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపా సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడివేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.